నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు విధ్వంసం సృష్టించాలనే ధ్యేయంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్న మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతున్నారని ధ్వజం వైసీపీ నేతల వలన ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పటం టీడీపీ నేతల అజ్ఞానానికి నిదర్శనమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ బోండా ఉమా మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవా. నాలుగేళ్ల చిన్నారికి అరుదైన వైద్యం అందించిన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు కంటి క్యాన్సర్ కు అందించిన అరుదైన వైద్యం విజయవంతం. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశారని మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా తెలుగుదేశం నేతలు అడ్డుపడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వానికి మరోసారి ప్రజలు అధికారం అప్పగిస్తున్నారని అక్కసుతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో దాడులకు పాల్పడిన తెలుగుదేశం నేతలపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కలెక్టర్ను ఎస్పీలను మార్చి మరలా అదే ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారని ఆధారాలను డీజీపీకి ఎన్నికల కమిషనర్కు అందిస్తామని చెప్పారు. జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతా ఉన్నాం. ఈరోజు మా మీద, మా పార్టీ లీడర్ల మీద, ఆఖరికి నా మీద కూడా, మంత్రుల మీద కూడా 302లు 307లు ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం. పెనమలూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నమ్మారు, జగనన్నని దీవించారు, జగనన్నని మెచ్చుకో. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు, జగనన్న కోసం ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం, మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపంలాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రత విఘాతం కలిగించాడు. దొంగే దొంగ అన్నట్టుగా బోండా ఉమా మాట్లాడుతుంది ఉందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నాయకుల వల్ల ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలకు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ కావాల్సిన వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఎన్నికల కమిషన్ ద్వారా తమకు కావాల్సిన వ్యక్తులను నియమించుకోవడానికేనన్న విషయం అందరికీ తెలిసిందన్నారు. పల్నాడులో అంతకుముందు ఉన్న ఎస్పీపై నిర్ధారణ ఆరోపణలు చేసి తమకు కావాల్సిన బిందు మాధవ్ని ఎస్పీగా వచ్చేలా చేశారన్నారు. శ్రీకృష్ణదేవరాయలకు అనుకూలమైన బిందు మాధవ్ ఎస్పీగా వచ్చిన తర్వాతే పల్నాడులో ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని బోండా ఉమా మర్చిపోకూడదన్నారు. అలాగే తిరుపతిలోనూ అనేక చోట్ల ఎన్నికల కమిషన్ ద్వారా తమకు కావాల్సిన వ్యక్తులను నియామకాలు చేయించుకొని ఘర్షణ సృష్టి
సృష్టించింది టీడీపీ నాయకులని వెల్లంపల్లి విమర్శించారు. వారే ఘర్షణ సృష్టించి ఆరోపణలు మాత్రం వైసీపీపై చేయటం విడ్డూరమన్నారు. బోండా ఉమా లాంటి చోటా నాయకులు వాస్తవాలను వక్రీకరించినంత మాత్రాన అవి వాస్తవాలు కాకుండా పోవని ఆయన అన్నారు. టీడీపీ నాయకులు తమకు కావాల్సిన పోలీస్ అధికారులను నియమించుకున్న ప్రాంతాల్లోనే ఘర్షణలు జరిగాయని, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో ఎక్కడా గొడవలు జరగలేదంటేనే టీడీపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ నందు రెటినోబ్లాస్టోమా రోగుల కోసం అధునాతన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. రెటినోబ్లాస్టోమా కంటి క్యాన్సర్తో బాధపడుతున్న 4 ఏళ్ల బాలికకు మొట్టమొదటిసారిగా ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ చికిత్సను అత్యంత విజయవంతంగా నిర్వహించి అద్భుతమైన పురోగతి సాధించారన్నారు హాస్పిటల్ వైద్యులు. ఈ చికిత్స కోసం ఆ బాలికకు 12 ఇంట్రావీనస్ కీమోథెరపీలను పూర్తి చేసినప్పటికీ ఒక కంటిలో కణితి పునరావృతం కావటం వలన ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ నిర్వర్తించాలని నిర్ణయించారు. ఈ ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ రెటినోబ్లాస్టోమా చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రభావవంతమైన సమర్థవంతమైన క్యాన్సర్ రహిత ఔషధాలను నేరుగా కంటిలోనికి పంపిస్తారు. ఈ చికిత్సా విధానం పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ మన భారతదేశంలో పరిమితమైన మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ హెడ్ మరియు ఓక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అనసూయ గంగూలీ ఈ చికిత్సా విధానానికి తగిన వనరులు మరియు అత్యంత నైపుణ్యతతో దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సంక్లిష్టమైన చికిత్స విజయవంతం చేయటంలో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న కె, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, లలిత హాస్పిటల్ గుంటూరు, డాక్టర్ వీణా అక్కినేని, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు డాక్టర్ శ్రీదేవి వి, సీనియర్ ఎనెస్థీషియన్, పైనీర్ ఎనెస్థీషియన్ గ్రూప్ విజయవాడ సహకారాన్ని డాక్టర్ గంగూలీ నొక్కి వక్కానించారు. అంతేగాక ఈ చికిత్సలో కేమోథెరపెటిక్ మందులు తగిన మోతాదులో అందించడంలో మార్గదర్శకత్వం వహించి డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, సీనియర్ ఎంకాలజిస్ట్ మరియు రిజిస్టర్ సాయి తేజస్విని, అపోలో క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు కీలక పాత్ర పోషించారని, ఈ ప్రక్రియ మొత్తం గుంటూరులోని లైఫ్ న్యూరోవాస్కులర్ హాస్పిటల్లో క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ ఉండటం వలన అక్కడ నిర్వహించినట్లు డాక్టర్ గంగూలీ అన్నారు. ఇది సహకార శక్తిని మరియు విజయవాడ వైద్య సామర్థ్యాలను ప్రతిబింబించినట్లు ఆమె తెలిపారు. క్యాన్సర్తో పోరాడుతున్న వారు సవాళ్లను గుర్తించి మరియు రోగికి చికిత్సను వారు సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అధునాతన చికిత్సను వారి దగ్గరకు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆమె గట్టిగా చెప్పారు. రెటినోబ్లాస్టోమా అవగాహన మరియు నిధుల సేకరణ కోసం ఎల్విపిఏ ప్రధాన కార్యక్రమం విధాథాన్ ద్వారా సేకరించిన నిధులతో మొత్తం చికిత్స ఖర్చును భరించడం ఈ మైలురాయి యొక్క విజయాన్ని మరింతగా పెంచుతుంది. ఇప్పటి వరకు విఠాథోన్ నిధులతో 3,000 మంది పిల్లలకు ఉచిత చికిత్స అందించడం జరిగినది. మొట్టమొదటి ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ ప్రక్రియ ద్వారా 4 సంవత్సరాల రెటినోబ్లాస్టోమా రోగికి క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఎల్విపిఐ మరియు విజయవాడలోని ఇతర వైద్య రంగంలో ఒక నమూనా మార్పును ప్రేరేపించింది. ఈ పరివర్తన మా సామర్థ్యాలు మరియు మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు మమ్మల్ని ప్రేరేపిస్తుందని, అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండేలా చూస్తామని డాక్టర్ అనసూయ గంగూలీ వివరించారు. Hello everyone, I am Dr. Anashwa Kapoor. I am an ocular oncologist or an eye cancer specialist and also the head of campus of LV Prasad Eye Institute, Vijayawada. So the second week of May is celebrated as the International Retinoblastoma Awareness Week, and like the rest of the world, we also celebrate this week trying to generate awareness about retinoblastoma, which is the most common form of eye cancer in children. So what is retinoblastoma? So retinoblastoma, as I said, is the most common eye cancer in children, more so in children less than 3 years of age. 95% of them are less than 3 years of age. So how do these children present to us? It is very important for all parents, the healthcare workers, to know about these presenting signs of retinoblastoma so that they can detect this cancer early, and if this cancer is detected early, it can be treated and it is a curable cancer. So the most common symptom or sign of presentation of retinoblastoma are, first is a white reflex in a child's eye. So whenever you see a white reflex
in a child's eye, it can be retinoblastoma. Please bring the child to an ophthalmologist and get the eyes checked. The second most common presenting sign is squint, or what we call in Telugu as melakannu. So whenever you see squinting in a child, do not ignore it. Do not think that it is just something which will correct on its own. Get the eyes checked by an ophthalmologist. So how common is retinoblastoma? So 1 in 18,000 live birth may have retinoblastoma, and the incidence is much more in India compared to the West. And if we can detect this cancer early, we can treat them. So how do we treat retinoblastoma? In early cases, we can treat with local lasers like TTT or cryo, or when it is little advanced based on whether it is in one eye or two eye, we decide on treating them either with the intravenous chemotherapy or intra-arterial chemotherapy. So intra-arterial chemotherapy again is something very few centers in India do. It is the common mode of therapy in the West, but we have done last week. We have done the first intra-arterial chemotherapy in a child who had already received the maximum possible dose of intravenous chemotherapy. More doses were not possible for this 4-year-old child, so we with a big team, we collaborated with with medical oncologists, with interventional radiologists, and did the first procedure in the state of Andhra Pradesh. ఆంధ్రరత్న భవన్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి పల్లపు రాజు విచ్చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు పునాదులు వేసిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని అన్నారు. 5 రంగాల్లో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేసిన నేత కూడా ఆయన అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించే వరకు దీక్షతో కాంగ్రెస్ కార్యకర్తలు మరింతగా పనిచేస్తానన్నారు. ఆంధ్రరత్న భవన్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి పల్లపు రాజు విచ్చేసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు పునాదులు వేసిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అన్నారు. 5 రంగాల్లో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చి వాటిని అమలు చేసిన నేత కూడా ఆయన అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఆశయాలను సాధించే వరకు దీక్షతో కాంగ్రెస్ కార్యకర్తలు మరింతగా పనిచేస్తానన్నారు. ఆంధ్రరత్న భవన్లో మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి నాడు ఇవాళ ఇక్కడ మీ అందరితో కలిసి మాట్లాడే అవకాశం జరిగింది. ఇప్పుడే సీనియర్ నాయకులందరూ కూడా, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ కూడా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. మనం రాజీవ్ గాంధీ గారిని గుర్తు తెచ్చుకుంటే, నేను మొట్టమొదటిసారి 1989లో ఎంపీగా ఎన్నికైనప్పుడు ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు. తుఫాను ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఆయన రావడం, మా ప్రాంతానికి రావడం అంతా కూడా చాలా మధుర స్మృతులు ఆయనతో ఉన్నాయి. ఒక ప్రధానిగా మరి దేశానికి 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్ళిన మనిషి రాజీవ్ గాంధీ గారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, ఈ దేశానికి ప్రధానిగా, ఒక రాజనీతిజ్ఞుడిగా ఎనలేనటువంటి సేవలు చేసినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క వర్ధంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఒకటే, ఇవాళ ప్రధానం చూస్తున్నాం, నాడు ప్రధానిగా మనం రాహుల్ గాంధీ గారిని చూసాం. 18 ఏళ్ళకు ఓటు హక్కు తీసుకురాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఆరాధ్యుడు. ఇవాళ జాతీయ లోకదాలో జరుగుతుందంటే దానికి కర్త కర్మ క్రియ అన్నిటి కూడా రాజీవ్ గాంధీ గారు చేశారు. ఆయన్ని వాళ్ళ నేటి యువతరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. నీతి నిజాయితీలు కలిగిన పాలన అందించినటువంటి ప్రధానుల్లో రాహుల్ గాంధీ గారు ప్రప్రథములు. ఇవాళ కూడా దేశ ప్రజలు కానీ, ఇవాళ ప్రపంచ దేశాలు కానీ
ఆయన చేసినటువంటి సేవలని, ఆయన చేసిన రాజనీతి వాళ్ళు కూడా కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధనకి కృషి చేస్తామని మనవి చేస్తూ ఆయన గండవాళ్ళు అర్పిస్తాం. రాష్ట్రంలోని ఎస్పీలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా అధికారంలోకి రాబోతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనరాజు అన్నారు. పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు చేశారని, టీడీపీ ఓడిపోవటం ఖాయమని జోసెం చెప్పారు. మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నట్టా యోనరాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేశారని చెప్పారు. ఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారని, వదినా మరిది అయిన పురంధేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారని మండిపడ్డారు. పోలీస్ అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిగాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పనిచేస్తున్నాయని, చంద్రబాబు తన మనవడికి 6 నెలల వయసున్నప్పుడే 100 కోట్లు జమ చేశాడని ఆరోపించారు. పాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారని, జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవన్నారు. పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారని, పేదల పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారని చెప్పారు. ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బీసీల తోకలు కత్తిరిస్తా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేబీమండి, నా పేరు నత్తా యోనరాజు. నేను వ్యవస్థాపక పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ దేనికంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని మొన్న జరిగిన 13వ తారీఖున జరిగిన ఎలక్షన్లో అత్యధికంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 19లో సీఎం చేశారు. మళ్ళీ సీఎం చేసే విధంగా ఓట్లేశారు. దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ ఎల్లో మీడియా, టీడీపీ చంద్రబాబు నాయుడు అండ్ కో రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో దేశం అంతా ఉన్న, రాష్ట్రం అంతా ఉన్న, రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని ఏరియాల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ మరదలు ప్రీ ప్లాన్డ్గా అధికారులను ఎక్కడెక్కడైతే మార్చారో అక్కడే దాడులు జరిగినాయి. ఎందుకంటే పురంధేశ్వరి, బావా మరదళ్ళు, వదిన గారు, మరిది గారు ఆడే డ్రామాలో రాష్ట్రాన్ని బలుపశువులు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా 144 సెక్షన్ ఉండగా దళితుల ఇళ్లపై ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అత్యధికంగా పోలేనియో మాచర్ల నియోజకవర్గం చిన్న గణేశనపాడులో 20 ఫ్యామిలీలపై అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళు 100ల సంఖ్యలో వెళ్ళి కిరాతకంగా వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళని ఒక గృహంలో నిర్బంధించడం జరిగింది. నేను ఒకటే చంద్రబాబుని క్వశ్చన్ చేస్తూ ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, మీరు ఓడిపోతారనే భయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని బలిపశువులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాం. మీరేమో మీ మనవడు అకౌంట్లో 6 నెలలు ఉన్న వయసు ఉన్నప్పుడే 250 కోట్లు జమ చేశారు. ఇప్పుడు 2500 కోట్లు జమ చేశారు. అంటే 2 ఎకరాల ఆసామి నువ్వు ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు? పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి 1 లక్ష నుండి 5 లక్షల వరకు సంక్షేమ ఫలాలు పథకాలు ఇస్తే మళ్ళీ ఆయన్ని సీఎం చేయటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్టం కడతా చూస్తుంటే ఓటమి భయంతో మీరు ఒక తాడిపత్రిలో 2000-3000 మంది జనాలతో ఒక పెద్దారెడ్డి ఇంటిని ధ్వంసం చేసి వారి వదిన గారిని, అంటే మీరు హత్యలని ప్రోత్సహిస్తున్నారా? 144 సెక్షన్ ఉండగా వేల మంది మీరు ఎందుకు గుమ్ముకూడారు? అంటే మీరు కొంతమంది రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరినీ కదండి, కొంతమంది పోలీసులు ఎక్కడైతే ఎలక్షన్ కమిషను మార్చిందో ఎస్పీలుగా, డిఎస్పీలుగా, సిఐలుగా అక్కడే గొడవలు సృష్టించారు. అంటే ఏంటి? ఇది ఒక పురంధేశ్వరి గారును ఈయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రీ ప్లాన్డ్గా
చేశారు. హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హామీ రేపటితో గడువు తీరిపోతుందని ఏఐసిసి సభ్యుడు కొలనకొండ శివాజీ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనే వైవి సుబ్బారెడ్డి మరో 10 సంవత్సరాలు తెలుగు 2 రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విభజన హామీలు రాజధాని హైదరాబాద్ గా కొనసాగించాలని, అది చంద్రబాబు నాయుడు, ఇది జగన్మోహన్ రెడ్డి, బీజేపీ పార్టీల వారు వైఖరిని స్పష్టం చేయాలని శివాజీ డిమాండ్ చేశారు. అత్యంత ముఖ్యమైన అంశంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించకపోవటం ఎంతవరకు న్యాయమన్నారు. ఈ అంశంపై ఒక నిర్దిష్టమైన భవిష్యత్తులో హైదరాబాద్లో ఉన్న తెలుగువారికి పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు. వచ్చే జూన్ 2వ తారీఖు నాటికి విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల పాటు ఉంటుంది అని చెప్పారో అది రేపు 2వ తారీఖు నాటికి టైం అయిపోతూ ఉంది. మేమేమంటామంటే మొన్న కరోనా 1-2 వచ్చినప్పుడు హైదరాబాద్కి మన బంధువుల్ని తీసుకొని ఉన్నత వైద్యం కోసం ఆ ప్రాంతానికి వెళ్తే చెక్ పోస్ట్ దగ్గర మన వాళ్ళని ఆపేసి మన అంబులెన్స్ని వెనక్కి పంపించేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉండే 1,00,000 కోట్ల రూపాయల ఆస్తుల పంపకం జరగల. రాజధాని అమరావతి అన్నారు, ఈయన 3 రాజధానులు అన్నాడు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్కి విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాల పాటు రాజధాని లేకుండా పోయింది. ఇప్పుడు హైదరాబాద్ అనేది మనకి ఇక మనం హైదరాబాద్ నుంచి బయటకు వచ్చేయటమే. కాబట్టి నేనేమంటానంటే ఒక బీసీ నాయకుడిగా, సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడిగా మళ్ళా 10 సంవత్సరాల పాటు హైదరాబాదుని రాజధానిగా ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మహారాష్ట్రలో బీహార్ వాళ్ళు పనిచేస్తూ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ఏమన్నారంటే, ఏ బీహార్ వాళ్ళు మీరు మా ప్రాంతానికి వచ్చి ఎందుకు పనిచేస్తున్నారని తరిమేశారు. మా పిల్లలు, మా యువకులు హైదరాబాదులో పనిచేసుకోవటం కోసం రక్షణ చట్టం మాకు ఒకటి ఉండాలి కాబట్టి, భద్రత ఉండాలి కాబట్టి, రాజధాని మాకు ఇక్కడ లేదు కాబట్టి రాబోయే 10 సంవత్సరాలు కూడా హైదరాబాద్ రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరగకుండా వైసీపీ నాయకులు కుట్రలు చేశారని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోకుండా ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని కొంతమంది పోలీస్ అధికారులతో కుమ్మక్కై దాడులకు పాల్పడ్డారని చెప్పారు. పల్నాడులో జరుగుతున్న అరాచక పాలనపై రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ఎన్నికల యంత్రాంగం సీరియస్ గా కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ పాలకులకు ప్రజలు సరైన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అప్పుడు ఉన్నటువంటి డీజీపీ రాజేందర్ రెడ్డి గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, ఇంటెలిజెన్సీ ఆంజనేయులు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఎలక్షన్ కమిషన్ చేత మార్చబడ్డారో వాళ్ళందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ గుర్తించి వీళ్ళందరినీ మార్చింది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎన్నికల కమిషను మార్పు కనుక జరగకపోయినట్లయితే ఈ మాత్రమైన ఎన్నికలు జరిగాయా లేదనేటటువంటి ఒక హింసాయుతమైనటువంటి భయానక వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు ఏర్పడినటువంటి వాతావరణం. ఇది మేము చెప్పినటువంటిది కాదు, ఎన్నికల కమిషనే గుర్తించింది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, ఎన్నికల ముందు ఒక ప్రాంతంలో జరిగిన వాతావరణమా, ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి రాజకీయపరమైన కోణం ఏమైనా ఉన్నదా, కుట్ర కోణం ఏమైనా ఉన్నదా అనేటువంటి అంశాలని పరిశీలించవలసినటువంటి సమయం ఇది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటు హక్కులను కాపాడుకునేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నేరెడ్కో నిరంతరం కృషి చేస్తుందని నేరెడ్కో నూతన అధ్యక్షుడు గద్దె చక్రధర్ అన్నారు. నేరెడ్కో 6వ వార్షికోత్సవ వేడుకలు, సర్వసభ్య సమావేశం, నూతన పాలక మండలి ఎన్నికల కార్యక్రమం విజయవాడ తాడేపల్లిలోని విజయవాడ క్లబ్ లో నిర్వహించారు. సలహా కమిటీ చైర్మన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, తిరుపతిరావు గద్దె అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన పాలక మండలి చైర్మన్ గా జి హరిబాబు,
అధ్యక్షుడిగా గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 1గా పరుచూరి కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 2గా దుర్గా ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ 3గా తాళ్ళూరి శివాజీని, సెక్రటరీ జనరల్గా ఎం సీతారామయ్య, కోశాధికారిగా చావా రమేష్ బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు సత్కరించి అభినందించారు. అనంతరం అధ్యక్షుడు చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం యొక్క గొంతును సమిష్టిగా వినిపించేందుకే 2017లో నేరెడ్కో ఏర్పడిందన్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేరెడ్కో నిలుస్తుందన్నారు. నూతన కమిటీ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగ సభ్యుల అభ్యున్నతికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను వెల్లడించారు. జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా పేర్కొన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ రిపోర్ట్ను వెంటనే డీజీపీ బయటపెట్టాలి, టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి, అధికారుల సస్పెన్షన్లపై పోలీస్ సంఘం నోరు మెదపాలి, వైసీపీ నేతల ఇళ్లల్లో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హింస సృష్టించిన వైసీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టడంపై విచారణ చేపట్టాలి. ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని, అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. స్థిరమైన పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు విద్యార్థుల్లో అవగాహన పెంచడం ఎంతైనా అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకోవటం భవిష్యత్తులో ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమీ కాంక్లేవ్ ఆన్ సస్టైనబుల్ టెక్నాలజీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిట్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వేమా సోలార్ ఫౌండర్ ఎంఎస్ రావు మరియు ఇతర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిద్ధార్థ కాలేజ్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పారిశ్రామిక రంగంలో ఏ విధంగా రాణించాలనే అంశంపై వారికి అవగాహన వస్తుందన్నారు. భవిష్యత్తులో స్థిరమైన వ్యాపారవేత్తలుగా మారటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are very happy to be here for meeting to the academia. So I've traveled from all the way from Mumbai to meet the people, to reach all our people and bring the students to along with us what is happening in the sector and what is happening around the world, what we are looking for from industry, so that we can really get connected to them and we can translate some of the things what are the requirements for the future. So that way we are very happy that Siddhartha College is conducting this program, and we are looking forward, and certainly we are going to do a lot of value and exchange of information from the team to different the students, and we are glad that the initiative taken by the college management. And also the relevance of the subject, the sustainability, which is a very, very hot topic now. We are extremely glad, and we are seeing for this more opportunities to happen like this.
బి సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ISC/ST ప్రోగ్రామ్కి వచ్చాము మేము. సో నా పేరు ప్రకాష్, నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్లో. సో ఆ ప్రాసెస్లో మేము ఇక్కడ ఈ కాలేజ్తో టైఅప్ పెట్టుకొని మా అనుభవాలు పిల్లలతో పంచుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. పెద్ద మీటింగ్ ఈ ఆర్గనైజేషన్కి చాలా బాగా చేశారు వీళ్ళు. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి పిల్లలతో మేము మాట్లాడి స్టూడెంట్స్తో ఇంట్రాక్షన్ పెంచుకుందామని చెప్పని వచ్చాము. మా అనుభవాలు కూడా వాళ్ళతో పంచుకొని వాళ్ళకి ఏం కావాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెక్నాలజీస్ ఏమేమి చేయాలి, అండ్ ఇప్పుడు సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద టాపిక్. దీని మీద పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి, టెక్నాలజీ వైజ్ కానీ మేనేజ్మెంట్ వైజ్ కానీ. సో దాని మీద మనం ఏం సలహాలు ఇవ్వగలం, ఏం చేయగలం ఇండస్ట్రీ నుంచి అనేది అందరితో కూర్చొని మాట్లాడి చేయడానికి ఈ ఆర్గనైజేషన్కి వచ్చింది. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ. సిద్ధార్థ యూనివర్సిటీ అయిన సందర్భంగా సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ కూడా ఇలాంటి కాంట్రిబ్యూట్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల రైట్ పాత్రలు ఉండాలని అనుకుంటున్నాను. విష్ సిద్ధార్థ యూనివర్సిటీ డిగ్రీ సిద్ధార్థ డిగ్రీ ఏమని చెప్తారండి? ఓకే. సిద్ధార్థ యూనివర్సిటీ అయిన సందర్భంగా సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఇలాంటి కాంక్లేవ్స్ ఆర్గనైజ్ చేయడం వలన రిఫ్లెక్ట్ చేయాలి రైట్ పాత్. విష్ సిద్ధార్థ యూనివర్సిటీ అండ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆల్ ద గుడ్ విషెస్ డెలివర్ టు ది ట్రెడిషనల్ హెరిటేజ్. థ్యాంక్ యూ. ఏబీ సిద్ధార్థ కాలేజ్లో ఇవాళ ఇండస్ట్రీ అకాడమీగా కొలాబరేషన్తో కొన్ని ఈవెంట్స్ చేయడం జరుగుతూ స్టార్ట్ చేసేవాళ్ళ. ఇది స్టూడెంట్స్కి మంచి ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం. వచ్చిన వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలో CEOsగానో లేకపోతే ఇంకా మంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది, ఎలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి రెడీ అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ కాన్క్లేవ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. దట్స్ వై వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ రిసోర్స్ పర్సన్స్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ different places to this program, particularly this conclave, and they are going to address the students soon, and definitely the students will get benefit from this conclave. Thank you. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కమిటీ సభ్యులు విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్షించాలని కోరారు. ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన గొప్ప వ్యక్తి కొల్లి నాగేశ్వరరావు అని మాజీ మంత్రి రైతు సంఘం నాయకులు వడ్డే శోభనాధీశ్వరరావు కొనియాడారు. కృష్ణా జలాల పరిరక్షణ కోసం ఆయన రచించిన పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు 4వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ దాసరి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లి నాగేశ్వరరావు రచించిన కృష్ణా జలాల హక్కుల పరిరక్షణ, రాబోయే ప్రభుత్వం ముందు ఉన్న సవాళ్లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాధీశ్వరరావు ప్రసంగిస్తూ రైతుల కోసం ఆయన చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. కృష్ణా జలాల పరిరక్షణకు ఏ విధంగా కృషి చేయాలనే దానిపై పుస్తకంలో చక్కగా వివరించారని పేర్కొన్నారు. మన రైతాంగాన్ని నీటి ఎద్దడి నుంచి రక్షించుకునేందుకు అందుకు అనుగుణంగా రాబోయే ప్రభుత్వం పనిచేయాలన్నారు. మిత్రుడు లక్ష్మీనారాయణ గారు సకాలంలో సరైనటువంటి చర్య మేలు కొరకు రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే మనందరికీ కూడా విడమర్చి చెప్పి మనందరం కూడా దానిపైన చాలా తీవ్రమైనటువంటి సరైన పోరాటాన్ని చేయకపోయేటట్టయితే ఎటువంటి ప్రమాదం వస్తుందో అసలు ఊహించడానికి వీలైనటువంటి పరిస్థితి. అందువల్ల
పుస్తకంలోనే విషయం అంతా కూడా మనకి చాలా బోధపడేటట్టుగా చెప్పారు. నేను మళ్ళీ ఆ వివరాల్లో చదువు. అట్లాగే ఇక్కడ సోదరుడు అఖిలేష్ భవానీ ప్రసాద్ కూడా ఈ ఇరిగేషన్ విషయాల్లో ఆ రోజు కొద్ది నాగేశ్వరరావు గారు ఎట్లా అయితే ఆయన ప్రఖ్యాత ఇంజనీర్ గారు శివరామకృష్ణ గారు ఆయనతో తరచుగా సంభాషిస్తూ జలదర్శిని అనేటటువంటి ఒక బ్రహ్మాండమైన పుస్తకం అది. అది అసలు ఆ పుస్తకం తయారు చేయాలంటే ఎంత శ్రమ తీసుకోవాలో, అది ఎంత కాలం పడుతుందో మనం ఊహించడానికి వీలేదు. చాలా అరుదుగా ఆ రోజుల్లో మాకినేని పశుపతి గారి తాకట్లో భారతదేశంగా చౌదరి చంద్రశేఖర్ రాసినటువంటి ఎకనామిక్ నైట్మేర్ ఆఫ్ ఇండియా కానీ, పుట్టలపల్లి సుందరయ్య గారు రాసినటువంటి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కానీ కొన్ని పుస్తకాలు శాశ్వతంగా వాటికి విలువ ఉంటూ ఉంటుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై మంగళవారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి ఆది దంపతులను దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడనున్నది. ఈ నెలాఖరు కల్లా ఇది తుఫాన్గా మారే అవకాశాలను తోసిపుచ్చుకోలేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ముందే నిర్ధారించడం తొందరపాటే అవుతుందని పేర్కొంది. అందుకే తుఫాన్గా మారే విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 30న అల్పపీడనం మధ్య బంగాళాఖాతం నుంచి ఈ నెల 25వ తేదీ నాటికి ఇది ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని ఐరోపా మోడల్ చెబుతుండగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని మరికొందరు చెబుతున్నారు. కాసులకు కకృతుపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బూడిద వ్యాపారస్తులు రాజధాని గ్రామాలలో అర్ధరాత్రి సమయంలో బూడిద లారీలు జోరుగా రవాణా కావడంతో రోడ్లపై బూడిద పేరుకుపోవడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో పాటు అనారోగ్య పాలవుతున్నారని ఉండవల్లి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల ప్రజల కళ్లల్లో బూడిద రవాణా జోరుగా సాగుతుంది. అర్ధరాత్రి బూడిద లారీలు వెంకటపాలెం వెళ్లడంతో ఉండవల్లి సెంటర్తో పాటు పలు గ్రామాల్లో అంగుళం మేర పేరుకుపోయిన బూడిదను పారిశుద్ధ్య కార్మికులు ఎంత శ్రమించినా తొలగటం లేదు. రోడ్డుపై విరిగిపోయిన బూడిద కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారులు ఈ బూడిద దుమ్ము వల్ల కళ్ళు మంటలు వస్తున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు గతంలో గ్రామాల్లో నుంచి వెళ్లకుండా బూడిద లారీలను అడ్డుకున్న స్థానిక ప్రజలు మరోసారి గ్రామాల్లో నుంచి బూడిద లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉండవల్లి గ్రామ ప్రజల యొక్క విజ్ఞప్తి అండి. ఉండవల్లి పెనుమాక మీదుగా వెంకటపాలెం నేషనల్ హైవే బ్రిడ్జికి డస్ట్ కొండపల్లి నుంచి డస్ట్ తోలుతా ఆ డస్ట్లో బూడిద తోలుతున్నారండి. ఆ బూడిదంతా రోడ్డు మొత్తం కారుకుండా ఉండవల్లి ఊరు, పెనుమాక ఊరు ప్రజలు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీద గ్రామ సచివాలయం కానీ, ఎంటీఎంసీ వాళ్ళ అధికారులు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ, పెనుమాక గ్రామ ప్రజలు కానీ బళ్ళు తోలాలన్న తీవ్ర ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలకి ఇబ్బందిగా ఉంది. దాంతోడు దొంగ ఇసుక లారీలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా వ్యవస్థ కూడా ఏం పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఉండవల్లి గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఆ దుమ్మంతా లేచి ఇళ్లలోకి రావడం, కళ్ళల్లో పడటం, యాక్సిడెంట్లు అవ్వటం, అలాగే ఈ రోడ్డు మీద ఉన్న బళ్ళు, కార్లు అన్నిటి నిండా డస్టేనండి. ఈ ఉండవల్లిలో నివసించాలంటే కూడా మాకు భయం వేస్తూ ఉంది. అసలు దీని మీద ఎటువంటి చర్యలు ఎవరు ఏ అధికారులు కూడా తీసుకోవట్లేదు, స్పందించట్లేదు. దీనివల్ల మేము తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉన్నాం. దీని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు అధికారులు. దీన్ని ఎప్పటికప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేసి అంతా ఊడ్చి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. దీనిపై ఇక నుంచి ఏమైనా ఇబ్బందిగా గ్రామ ప్రజలందరం కలిసి ధర్నా చేస్తామని చెబుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
విధ్వంసం సృష్టించాలనే ధ్యేయంతో చంద్రబాబు ముందుకు వెళ్తున్నారన్న మంత్రి జోగి రమేష్. వ్యవస్థలను అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతున్నారని ధ్వజం. వైసీపీ నేతల వలన ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పటం టీడీపీ నేతల అజ్ఞానానికి నిదర్శనమన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. బోండా ఉమా మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవా. నాలుగేళ్ల చిన్నారికి అరుదైన వైద్యం అందించిన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ వైద్యులు. కంటి క్యాన్సర్ కు అందించిన అరుదైన వైద్యం విజయవంతం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.